సో నేనేమంటున్నా అంటే, ఈ 2026లో ఉండాలని ఎందుకంటున్నా అంటే, ఈ జనరేషన్ పిల్లలకి యాక్చువల్‌గా తెలీదు. లైఫ్ బతికేస్తా ఉన్నారు గానీ, ఒకళ్ళ బాధ ఒకళ్ళు షేర్ చేసుకునేంత టైం లేదు. ఒకళ్ళ బాధ ఒకళ్ళు వినేంత టైం లేదు. సో నేనేమంటున్నా అంటే, ప్రాబ్లమ్స్‌ని విని అర్థం జేసుకోండి. ఇట్లా రియాక్ట్ అయిపోకండి. యాక్చువల్లీ ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సేమ్ ట్రాఫిక్ ఎగ్జాంపులే. కూర్చొని లైక్ నేను ట్రావెల్ చేస్తున్నా. నేను నా టూ వీలర్ మీద ఉన్నా. పక్కకు ఒక కార్ ఆగున్నది. యాక్చువల్లీ అది ఫ్రీ లెఫ్ట్ అనమాట. ఒక ఆటో పర్సన్ ఆగున్నాడు. అతని ఎనకాల కార్ పర్సన్ వచ్చి లైక్ ఫ్రీ లెఫ్ట్. నాకు తెలుసు ఆటో మిస్టేక్ ఉన్నది. ఆటోడు ఆగింది కాబట్టి కార్‌లో ఉన్న పర్సన్ దిగి వాడిని గలీజ్‌గా బూతులు తిట్టిండు. బట్ ఆ కార్‌లో ఉన్న పర్సన్ అర్థం చేసుకోలేదు. ఆటోడు ఎందుకు ఆగిండో ఫ్రీ లెఫ్ట్‌ల. రైట్ సైడ్‌లో వాళ్ళ కస్టమర్ అక్కడ సిగ్నల్ దగ్గర అంటే ఆహ్, అంటే ఎక్కనికి బార్గెయిన్ చేస్తున్నాడనమాట. నాకు తెలిసి ఎటన్నా ఎళ్ళాలనుకుంటా. సో, ఈ ఆటో పర్సన్ కష్టపడుతున్నాడు. వాళ్ళని ఎట్లైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం వాళ్ళకి అని చెప్పేసి పైసలొస్తాయి గదా! ఇప్పుడు అతను అక్కడి నుంచి ఫ్రీ లెఫ్ట్ నుంచి ఆటోలో ఎళ్ళిపోతే అతనికి కస్టమర్ రాడు. అతను కస్టమర్‌ని తీసుకుంటున్నాడు. అతనికి ఒక 100 200 వస్తాయని చెప్పేసి ఒక చిన్న ఆశతో ఫ్రీ లెఫ్ట్ దగ్గర ఆగి అతను మాట్లాడుతున్నాడు వాళ్ళ కస్టమర్‌తోని. ఈ కార్‌లో ఉన్న పర్సన్ దిగి వాడిని అమ్మ నా బూతులు తిట్టినాడక్కడ. నేనక్కడే ఉన్నా. బట్ నేను ఎళ్లి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితిలో లేకుండే. సో, దట్స్ హౌ ఆ కారోనికి తెలవదు. ఎందుకంటే వాడు బలిసినోడు. వానికి పైసల విలువ తెలవదు. ఆటో‌నికి పైసల విలువ తెలుసు. అందుకే వాడు ఫ్రీ లెఫ్ట్ అయినా సరే పడితే పడ్డ చలాన్ అని చెప్పేసి వాడు అక్కడ ఆగి వాళ్ళ కస్టమర్‌తో మాట్లాడి పైసలొస్తాయి గదా! వానికో ఫ్యామిలీ ఉన్నది. పిల్లలున్నారు. ఒక చిన్న దాంతోని వాడక్కడ ఆగిండు. అదే కారోడు అర్థం చేసుకొనుంటే పెద్ద ఇష్యూ అవ్వకపోయేది. బట్ చిన్న ఇష్యూ అయిపోయింది. సో, దిస్ ఇస్ ఎ స్మాల్ లైవ్ ఎగ్జాంపుల్. అది ఇవాళే జరిగింది. అది ఇవాళే చూసినా కాబట్టి చెప్తున్నాను మీకు. అండ్ దట్స్ హౌ ఎంపతి ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపతి కూడా ఉండాలి దాంతో పాటు. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీ లైఫ్‌లో మీరు ఒకవేళ దీంతో ఎంపతి ఎట్లా చూపియాలి ఆర్ సింపతి ఎట్లా చూపియాలి మీరు స్ట్రగుల్ అవుతుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ మీరు నన్ను గెట్ బ్యాక్ అవ్వచ్చు. నేను మీకు పర్సనల్‌గా రెస్పాండ్ అవుతా. మీకు తెలిసి ఏదంటే మనం కూర్చొని మాట్లాడతాం అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ న్యూ టాపిక్. బాయ్.